ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నుస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. చిన్నుకు నాన్ స్టాప్గా దగ్గు అయితే వస్తుంది. ఆల్రెడీ మేము ఇంతకుముందే మొన్ననే రీసెంట్గా ఒక 3 days బ్యాక్ ఏమో చూపించాము హాస్పిటల్లో. అయినా కూడా తగ్గట్లేదు. దగ్గు అయితే మస్తు చాలా అంటే చాలా దగ్గు వస్తుంది. బాగా దగ్గుకుంటూ వామిటింగ్స్ అయితే వేసుకుంటున్నాడు చిన్ను. అందుకని చెప్పేసి మేమైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయాం. హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. మేమైతే చూద్దాం అక్కడ డాక్టర్ ఏమంటారో. మా ఆయన అయితే రాలేదు హాస్పిటల్కి మమ్మల్ని తీసుకువెళ్ళడానికి. మా ఆయన కొంచెం బిజీ ఉన్నారంట. అందుకని చెప్పేసి మా శ్రీనివాస్ అన్నయ్యనైతే పంపించారు హాస్పిటల్కి తీసుకువెళ్ళమని. ఇక మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఓపీ తీసుకున్నాక ఇక్కడ బరువు అయితే చెక్ చేపిస్తున్నాం చిన్నుది. 8 kgs ఉన్నాడు చిన్ను అయితే. బరువు వచ్చేసి మేము వెళ్ళేసరికి అయితే సార్ అయితే రాలేదు. ఇంకా ఇక కాసేపు అక్కడే వెయిట్ చేసాం మేము. అంతకుముందు అయితే మేము వేరే హాస్పిటల్లో చూపించే వాళ్ళం. చిన్నుకు ఏమైనా కూడా ఈషా హాస్పిటల్ అని ఉండే పిల్లల హాస్పిటల్, అందులో చూపించే వాళ్ళం. కానీ అక్కడ డాక్టర్ ఏంటంటే చాలా టానికులు రాస్తారు. ఒక 10-15 టానికులు అలా రాసేవారు ఎప్పుడైనా సరే. అవన్నీ తాగేసరికి చిన్ను అయితే అసలు నేను తాగా మమ్మీ అని చెప్పేసి చాలా అంటే చాలా మారం చేస్తుండే. అన్నయ్య కొడతాడు. అక్కడ ఉన్నాడు కదా, చూస్తున్నాడు ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి కొడతాడు. దా ఇటు వచ్చి కూర్చో. ఇంజెక్షన్ ఎత్తారు మరి డాక్టర్ వచ్చిన తర్వాత. వేయించుకుంటావా ఇంజెక్షన్? చెప్పినట్టు వింటలేడు మా చిన్ను అని చెప్తా. ఇంజెక్షన్ వేయమంట. ఇక్కడ మల్లికార్జున్ సార్ అయితే ఎక్కువ తక్కువ టానికులు అయితే రాయరు పిల్లలకి. ఎన్ని టానికులు అవసరం ఉంటాయో అన్ని టానికులే రాస్తారు. మనం అసొంటిది ఒక్క టానిక్ తాగడానికే అంత ఎట్లెట్లనో అవుతుంది పానం అంతా. అలాంటిది 10-15 టానికులు అంటే మామూలు విషయం కాదు. మా బావగారు 2 పిల్లల్ని కూడా ఇక్కడే చూపిస్తారు. ఇక మేము కూడా ఇక్కడనే చూపిస్తున్నాం. మాకైతే మంచిగా ఉంది రిజల్ట్. మా చిన్నుకైతే 6 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి, 2 monthsకి ఒకసారి అలా హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. అందుకని చెప్పేసి ఇక మేము ఇక్కడనే చూపిస్తున్నాం. ఎప్పుడైనా సరే మాకు ఈసారి ట్రీట్మెంట్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. మా చిన్ను కూడా మంచిగా క్యూర్ అవుతుండు అని చెప్పేసి ఇక్కడనే చూపిస్తున్నాం. ఇక మేము కూడా మా చిన్నుని 1 year బ్యాక్ చిన్నుకి కడుపులో గడ్డలు అయ్యాయి అని చెప్పాను కదా నేను. స్టమక్ ఇన్ఫెక్షన్. ఇది పిల్లల్లో అందరికీ అవుతుంది ఇట్లనే అని చెప్పేసి చెప్పారన్నమాట సారు. అయితే మేము ఈషా హాస్పిటల్లో చూపించినప్పుడు ఆ సార్ ఏమన్నారంటే బిస్కెట్స్ అలాంటివి ఎప్పుడు పెట్టొద్దు అని చెప్పేసి అన్నారన్నమాట. అందుకని చెప్పేసి మేము ఎప్పుడైనా అలాంటివి అయితే పెట్టలేదు చిన్నుకి. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా స్నాక్స్కి ఫ్రూట్సే పెట్టాము ఎక్కువగా. ఆ ఎక్కువ ఫ్రూట్స్ పెట్టడం వల్ల నంజు బాగా తయారైంది అని చెప్పేసి చెప్పారన్నమాట మాకు ఇక్కడ మల్లికార్జున్ సార్. అందుకని చెప్పేసి ఇక పండ్లు అయితే ఎక్కువ తీసుకురావట్లేదు చిన్నుకి. మామిడి పండ్లు అలాంటివి అయితే తినిపించండి అని చెప్పేసి అన్నారు. అలాగే ఆపిల్స్, బనానా ఇలాంటివి అయితే కొంచెం అవాయిడ్ చేయండి అని చెప్పేసి అన్నారు. చాలా అంటే చాలా దగ్గులేసింది చిన్నుకి. 11 నైట్ 11 కలా స్టార్ట్ అయింది దగ్గు. మార్నింగ్ 5 అలా పడుకున్నాడు వాడు. దగ్గడం వామిటింగ్ చేసుకోవడం ఇదే సరిపోయింది. నైట్ అంతా కొంచెం కూడా నిద్ర లేదు మాకైతే. ఊకే తడి బట్ట తడుపుకుంటూ చిన్నుకి ఒళ్ళంతా తుడుచుకుంటూనే ఉన్నా నేనైతే. ఎక్కడ జ్వరం వస్తుందో ఏంటో అని చెప్పేసి. ఒక్కసారి 2 సార్లు తగ్గుతూనే మనకు కడుపు నొచ్చినట్టు అవుతుంది. అలాంటిది పిల్లల విషయం. నాకైతే ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్దామా అని చెప్పేసి ఉండే. ఇక హాస్పిటల్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసాం మేము. ఇక రైస్ పెట్టి పిల్లలకైతే అన్నం అయితే తినిపిస్తున్నాను నేను. చిన్ను అయితే అసలు మమ్మీ నాకు అన్నం వద్దు ఏమద్దు అని చెప్పేసి పడుకున్నాడు. ఇక వాడిని లేపి కొంచెం అన్నం అయితే తినిపించేశాను టీవీ పెట్టి. అన్నం తినడానికే దుఃఖం వస్తుంది మా చిన్నుకైతే. అంతకుముందు మేమైతే కిందనే ఉండేవాళ్ళం గ్రౌండ్ ఫ్లోర్లో. అలా ఉన్నప్పుడైతే ఇక రోజు అన్నం వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద అటు ఇటు తిరుక్కుంటూ తినిపించేదాన్ని. ఇక ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోరు. అలా అయితే కుదరదు. వెళ్దాం మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటాడు.
కానీ ఇక ఇద్దరు పిల్లలు కాబట్టి తీసుకెళ్ళడం అయితే అస్సలు కుదరదు. నెక్స్ట్ డే అయితే మా అక్కయ్య వాళ్ళైతే వచ్చారు. ఈళ్ళు మొన్నటిదాకా హైదరాబాద్‌లో ఉన్నారు. మా బావనైతే అక్కడనే జాబ్ చేసేవారు. ఇక రీసెంట్‌గానే వచ్చారు. వీళ్ళ విలేజ్ వచ్చేసి మొలంగూర్. ఇప్పుడైతే ప్రెజెంట్ మొలంగూర్‌లోనే ఉంటున్నారు. మా అక్కకి కూడా ఛానల్ అయితే ఉంది. ఛానల్ నేమ్ వచ్చేసి వివి ఫన్ అండ్ వ్లాగ్స్ అని ఉంటది. మా అక్కయ్య కూడా వ్లాగ్స్ చాలా బాగుంటాయి. ఎవరైనా మీరు చూడాలి అనుకునే వాళ్ళైతే వెళ్లి చూడండి. అలాగే మీకు వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అక్క ఛానల్‌ని. ఇక్కడ మా ఆయనైతే కొత్త ఫ్యాన్ అయితే కొనుక్కొచ్చారు. మాకైతే హాల్‌లో ఫ్యాన్ లేదు. అందుకని చెప్పేసి కొత్త ఫ్యాన్ అయితే కొనుక్కొచ్చి ఫిట్ చేస్తున్నారు. ఇక మా ఆయన ఫిట్ చేస్తుంటే మా పిల్లలు ఊరుకుంటారా? మా పిల్లలు కూడా నేను చేస్తాను డాడీ అని చెప్పేసి వాళ్ళు కూడా అన్ని సదురుతా ఉన్నారు అటు ఇటు. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చాలామందైతే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం లేదు. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తేనే మీకు నా వీడియోస్ అయితే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. మీరు లైక్ చేయడం వలన ఏంటంటే నా వీడియోస్ ఇంకా కొంతమంది చూసే అవకాశం అయితే ఉంటది. ఇక మా ఆయన పనిలో మా ఆయన అయితే ఉన్నారు కదా! ఫ్యాన్ ఫిట్ చేయడంలో బిజీగా ఉన్నారు కదా మా ఆయన. ఇక మా పిల్లలైతే ఫ్యాన్‌కు సంబంధించిన కొన్ని స్క్రూలు అయితే తీసుకెళ్లారు. ఒక రెండేమో తీసుకెళ్ళి వాటిని ఎక్కడనో పడేసొచ్చిర్రు. ఇక వాటి కోసం అయితే చాలా అంటే చాలా వెతికాం మేము. ఇంట్లోనే ఎక్కడ పెట్టేశారనమాట. ఇక అవైతే అస్సలు దొరకలేదు. చాలా సేపంటే చాలా సేపు వెతికాము. ఇక ఇలా కాదు అని చెప్పేసి ఇక ఫ్యాన్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసాము. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మా ఆయనైతే కొనుక్కొచ్చారనమాట వాటికి సంబంధించినవి.